సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హైదరాబాద్ ఐఐటి దేశానికే ఇప్పుడు రోల్ మోడల్గా నిలిచింది. ఎందులో అనుకుంటున్నారా? పర్యావరణానికి సంబంధించి, వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి దేశంలోని విద్యా సంస్థలన్నిటికీ ఒక ప్రతిష్టాత్మక నమూనాగా హైదరాబాద్ ఐఐటి మారింది. హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూముల కోసం, కంచె గచ్చిబౌలి భూముల కోసం ఎలాంటి యుద్ధకాండ జరిగిందో చూసాం. చివరికి కోర్టుల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ తనకు కేటాయించినటువంటి 654 ఎకరాల భూమిని సద్వినియోగం చేసేటువంటి క్రమంలో 2,28,00,000 లీటర్ల నీటిని పొదుపు చేయగలిగేటువంటి ఒక భారీ చెరువుని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది చూడడానికి. అలానే వాటర్ హార్వెస్టింగ్ గురించి చెప్పడమే కాదు, నీటి లభ్యతని వర్షం పడినప్పుడు దాన్ని ఎలా పదిలపరచుకోవాలో కూడా నేర్పించే ప్రయత్నం ఐఐటి హైదరాబాద్ చేసింది. భవనాలు చూస్తే కూడా అర్థమవుతుంది, ఇంత పెద్ద భవనాలు. మన దృష్టిలో ఇంకోటి ఏంటంటే, చెరువు అంటే కేవలం ఒక బురదగుంట మాత్రమే. ఒక అందమైనటువంటి ఉద్యానవనంలా మలిచింది ఐఐటి హైదరాబాద్. ఈ నిర్మాణాన్ని చూస్తే కూడా చూడండి, ఇటు క్యాంపస్ బిల్డింగ్స్, చెరువుకి సంబంధించి మెట్ల దారి, మెట్ల బావులు ఇప్పుడు వెలికి తీస్తున్న వాటిలో మనం చూస్తున్నాం. వాటన్నిటిని మించినటువంటి అధునాతనమైన ఆర్కిటెక్చరల్ డిజైన్గా దీన్ని చూడాలి. 654 ఎకరాల భూములు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేస్తూ ఇక్కడ ఉండే ప్రతి మొక్కకి నీరు వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. బిల్డింగ్లకు తగ్గట్టుగా ఈ చెరువు ఇక్కడ ఏర్పాటైన తర్వాత పగలు రాత్రి ఏ టైంలో అయినా కానీ దాని విజన్ అద్భుతంగా ఉందనేటువంటి ప్రశంసలు వస్తున్నాయి. అసలు ఐఐటి హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రకృతి పర్యావరణ పరంగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా పదే పదే చెబుతూ వచ్చింది ఈ ఆర్గనైజేషన్. దానికి తగ్గట్టుగానే క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఇక ఈ క్యాంపస్ని చూస్తే కూడా నిర్మాణం జరిగినటువంటి విధానం, నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఈ వీటితో పాటు ప్రకృతి పర్యావరణం ఈ రెండింటికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు. సో ఆ క్రమంలోనే ఇంత భారీ క్యాంపస్ని హైదరాబాద్ శివారులో నిర్మాణం, కంది దగ్గర ఉంది. ఇది సంగారెడ్డి వెళ్ళేటువంటి రూట్లో ఉంటుంది. 650 ఎకరాల భూములు అంటే అప్పట్లో ఇది తక్కువ ఇదిలాగా అనిపించవచ్చు, కానీ ఈ భూములకు ఉన్నటువంటి ప్రాధాన్యం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్యూ ఇది అందరికి కూడా తెలుసు. కానీ వాటర్ సోర్సెస్ని క్రియేట్ చేసేటువంటి క్రమంలో వర్షం పడిన తర్వాత ప్రతి వర్షపు బొట్టు కూడా, ఈ క్యాంపస్లో పడిన ప్రతి వర్షపు బొట్టు కూడా ఈ చెరువులోకి చేరే విధంగా ఆర్కిటెక్చరల్ డిజైన్స్ని రూపొందించారు. చెరువు మితిమీరి ప్రవహించినా కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా దాన్ని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా తయారు చేశారు. అందమైనటువంటి భవనాల పక్కన ఒక ఉద్యానవనం, ఆ చుట్టుపక్కల అంటే ఆ క్యాంపస్లో పెరిగేటువంటి ప్రతి చెట్టుకి ఇక్కడ ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ సప్లయర్గా ఈ చెరువే ఒక బూస్టర్గా పనిచేస్తుందని చెప్పని ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యావేత్తలు కూడా చెప్తున్నారు. సో ఈ నమూనా పైన అధ్యయనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో తీసుకున్నటువంటి జాగ్రత్తలపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక ఉద్యానవనంలాగా, తీర్థయాత్ర స్థలంలాగా మారిపోతుంది. యూనివర్సిటీ క్యాంపస్ అంటే విద్యాలయం కాబట్టి దానికి తగిన రీతిలో ఐఐటి హైదరాబాద్ని డిజైన్ చేశారనేటువంటి ప్రశంసలు అందుకుంటుంది.